ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? అదిగో ఇదిగో అంటారు, ఇంతలో సైలెంట్ అయిపోతారు. ఫ్యాన్స్ కి ఇదొక మిస్టరీలా మారింది. మోక్షజ్ఞ తెరంగేట్రంకు ఆన్సర్ దొరకడం లేదు. జవాబు లేని ప్రశ్న కోసం ఎదురుచూపులు ఎందుకని ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ స్టిల్ నందమూరి ఫ్యాన్స్ లో మళ్ళీ ఆశలు రేకెత్తించింది. ఆ ఫోటో ఏంటో చూద్దామా? బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య ఒక సందర్భంలో ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞని లాంచ్ చేస్తానని చెప్పాడు. నేనే స్టోరీ లైన్ ఇచ్చాను, సంగీతం శ్రీనివాసరావు గాని తను గాని ఈ మూవీ డైరెక్ట్ చేస్తామని చెప్పాడు బాలయ్య. అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చి చాలా రోజులైనా ఆదిత్య 999 మాత్రం స్టార్ట్ కాలేదు. అఖండ హిట్ తర్వాత మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తాడు అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి చేతుల మీదుగా పరిచయం అవుతాడు అన్న వార్త కూడా చక్కర్లు కొట్టింది. ఇలా ఎన్ని వార్తలు వ్యాపించినా మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్ ఎన్నో అనుమానాలకు దారితీసింది. హీరో అవ్వాలంటే ముందు జిమ్ బాడీతో కనిపించాలి. ఇప్పటి యూత్ అంతా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అయితే ఈ నందమూరి వారసుడు వెయిట్ పెరిగిపోయి షేప్ అవుట్ అయ్యాడు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదనుకుంటా, అందుకే ఇలా ఉన్నాడంటూ కమెంట్స్ వినిపించాయి. నిన్నటి వరకు బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఒక్కసారిగా సన్నబడ్డాడు. లేటెస్ట్ గా నెట్ లో చక్కర్లు కొడుతున్న స్టిల్ చూస్తుంటే హీరో కావడానికి సిద్ధమయ్యాడు అనిపిస్తోంది. ఏ సినిమాతో వస్తాడో తెలీదు, కానీ ఈ ఏడాది రావడం గ్యారంటీ అనిపిస్తోంది. బాలయ్య ప్రస్తుతం బాబీ మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ మూవీని ఇంకా సైన్ చేయకపోవడంతో మెగాఫోన్ పట్టే ఛాన్స్ లేకపోలేదు. యంగ్ తరంగ్ 20+ లో కెమెరా ముందుకు వస్తుంటే ఈ నందమూరి వారసుడు 30+ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం.